ఇప్పుడు మనం ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి నేర్చుకుందాం. సో దీంట్లో భాగంగా ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫోర్స్ డ్యూ టు మూవింగ్ ఏ ఛార్జ్, నెక్స్ట్ ఫోర్స్ అనే కరెంట్ ఎలిమెంట్ అండ్ ఫోర్స్ డ్యూ టు కరెంట్ ఎలిమెంట్స్. సో ఛార్జ్ మూవింగ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఫోర్స్ ఉంటుంది, కరెంట్ ఎలిమెంట్ డిఎల్ అనే స్మాల్ ఎలిమెంట్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఎలా ఫోర్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది, అలాగే టూ కరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఫోర్స్ ఈ రెండింటి మధ్య ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకుందాం. ఓకే, దాంట్లో భాగంగానే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫోర్స్ అనే మూవింగ్ ఛార్జ్. జనరల్గా ఛార్జెస్ అనేవి రెస్ట్లో ఉంటాయి అనుకుందాం, దాని యొక్క ఛార్జ్ ప్లస్ క్యూ అనుకుందాం. సో స్టాటిక్ ఛార్జ్ని తీసుకుంటే కనుక మనకు దాని నుంచి ఫ్లో అయ్యే లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనమాట. ఓకే, అదేవిధంగా మనకి ఛార్జెస్ కనుక రెస్ట్లో కాకుండా మూవింగ్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి స్టాటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్తో పాటు మ్యాగ్నెటోస్టాటిక్ ఫోర్స్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఓకే, అకార్డింగ్ టు కులూమ్స్ లా. సో వెన్ ద ఛార్జెస్ ఆర్ ఇన్ రెస్ట్, దాని మీద అప్లై అయ్యే ఫోర్సు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ Fe = Q ఇంటూ E బార్. ఓకే, సో ఫోర్స్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో అదే డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. సో ఛార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు మనకి ఫ్లో అయ్యే ఛార్జ్ ఏంటంటే, ఛార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు మనకు వచ్చే ఫోర్స్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకే, ఇఫ్ ఛార్జెస్ ఆర్ ఇన్ మోషన్, అంటే ఛార్జెస్ కూడా మోషన్లో ఉన్నప్పుడు, అంటే సపోజ్ ఆల్రెడీ ఫీల్డ్ ఉందనుకుందాం, ఈ ఫీల్డ్లో మనకి ఛార్జెస్ ఇలాగా మూవ్ అవుతున్నాయి అనుకుందాం, ఛార్జెస్కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి ఫోర్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఇది ఫీల్డ్ బీ బార్ అయితే కనుక మనకి ఫోర్స్ అనేది పెర్పెండిక్యులర్ డైరెక్షన్కి వెళ్తుంది. ఈ ఛార్జ్ విత్ వెలాసిటీ ఆఫ్ వి బార్ అనుకోండి, మనం దీన్ని బీ బార్ సైన్ థీటా. సో ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ సైన్ థీటా. ఇంకా క్లియర్గా మాట్లాడాలనుకుంటే మనకి ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే ఫోర్స్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది. ఆ తర్వాత దీనికి ఒక కొంత యాంగిల్ తీసుకుంటుంది అనుకోండి, ఏది ఛార్జ్ అనేది మూవింగ్లో ఉన్నప్పుడు వెలాసిటీ వీతో కొంత యాంగిల్ తీసుకుంది అనుకోండి, ఇది బి అనేది వి అప్రోచ్ అయింది అనుకోండి, బి క్రాస్ వి అంటారు. సో దీన్ని మాడ్యులస్ ఆఫ్ వి సైన్ థీటా, దీన్ని ఏ విధంగా రాస్తారంటే బి క్రాస్ వి అని రాయొచ్చు, ఆర్ వి క్రాస్ బి అని రాయొచ్చు. ఓకే, యాక్చువల్గా మనకి ఛార్జెస్ if charges are in motion, we have experiencing electrostatic force plus magnetostatic force. సో దాన్ని మనం ఏమంటారంటే Fe plus Fm అంటారనమాట. సో Fe అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం Q ఇంటూ ఈ బార్, Fm అంటే BV సైన్ థీటా, దాన్ని మనం V బార్ క్రాస్ బీ బార్ అని అనొచ్చు అనమాట. సో ఛార్జ్తో కూడా మనం లెక్కేసుకుంటే Q ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్ అని అనొచ్చు అనమాట. దీంట్లో మనకి Q అనేది కామన్గా ఉంది కాబట్టి ఈ బార్ ప్లస్ వి బార్ క్రాస్ బీ బార్ అనొచ్చు అనమాట. దీన్నే లొరెంట్ జెడ్ ఫోర్స్ ఈక్వేషన్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఈ పాయింట్తో ఫోర్స్ అనే మూవింగ్ ఛార్జ్ అనే ఒక పాయింట్ మనం ఏం తెలుసుకోవాలంటే, when the charges are in motion, we have experiencing two forces. One is electrostatic force and another one is magnetostatic force. Electrostatic force ni QE అంటాము. magnetostatic force లో ఫీల్డ్ కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఫోర్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దాన్ని Q ఇంటూ వి బార్ క్రాస్ బి బార్ అని అంటాం అనమాట. సో ఇది ఫైనల్ గా లోరెంట్జ్ ఫోర్స్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఫోర్స్ ఆన్ ఏ డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్ గురించి నేర్చుకుందాం. కన్సిడర్ ఏ కరెంట్ ఎలిమెంట్ టేకింగ్ ద డిఫరెన్షియల్ ఎలిమెంట్ DL and flowing the current is I. So this will be the having the charge distribution of IDL. Okay, consider a current element having a charge distribution IDL. So this IDL can be written as this I and I means what? I అంటే ఏంటి? dq by dt. So I ని మనం dq by dt కింద రాయొచ్చు. స్మాల్ డిఫరెన్షియల్ ఛార్జ్ dq అయితే with respect to time q by t is nothing but I కాబట్టి dq by dt into dl అని రాయొచ్చు. సో దీన్ని మనం కొంచెం మాడిఫై చేస్తే dq into dl by dt అని రాయొచ్చు. సో దీన్ని ఇంకా మాడిఫై చేస్తే dq into v bar అని రాయొచ్చు, బికాజ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ లెంత్ బై టైమ్. ఓకే, సో dq into v bar అని రాయొచ్చు. దేర్ఫోర్ ఐడియల్ అనేది ఏంటంటే dq into v bar అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు Fm is equals to Q into V bar క్రాస్
బీ బార్. ఓకే, దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే డిఎఫ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్ అని రాయొచ్చు. సో దీన్ని ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ఎం ఒకటే మిగులుతుంది అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిక్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్ అవుతుంది. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, డిక్యూ ఇంటూ వి బార్ అంటే నథింగ్ బట్ ఐడియల్ అనమాట. సో దిస్ డిక్యూ ఇంటూ వి బార్ అనేది ఐడియల్, క్రాస్ బీ బార్ అని రాయొచ్చు. సో ఎఫ్ఎం ఈజ్ నథింగ్ బట్ ఐడియల్ క్రాస్ బీ బార్ అనమాట. సో దీన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ కింద తీసుకోవచ్చు. సో లైన్స్ ఆఫ్ ఫోర్స్ వల్ల వచ్చే కరెంట్, సో లైన్ కరెంట్ డ్యూ టు లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే, సో లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇది. సో దేర్ ఫోర్ ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఐడియల్ క్రాస్ బీ బార్. సో దీన్ని లైన్ అనొచ్చు. అలాగే సర్ఫేస్ తీసుకున్నారనుకోండి, కేడిఎస్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కేడిఎస్ క్రాస్ బీ బార్ అని రాయొచ్చు. అలాగే వాల్యూమ్ తీసుకున్నారనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ జేడివి క్రాస్ బీ బార్ అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఫర్ వాల్యూమ్ కరెంట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ సర్ఫేస్ కరెంట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ లైన్ కరెంట్. సో ఇది ఫోర్స్ అనే డిఫరెన్షియల్ కరెంట్ ఎలిమెంట్.